రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఇవ్వము మా భూములు ప్రభుత్వానికి, ఇవ్వము మా భూములు ప్రభుత్వానికి, ఇవ్వము మా భూములు ప్రభుత్వానికి. ఇక్కడ జమగూడినటువంటి రైతులందరికీ నమస్కారం. ఈనాడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు 1196 రోజుల నుంచి మా భూములు మాకు కావాలా, మా భూములు మాకే ఉండాలా, మా భూములు మీకు ఎవరికి ఇయ్యము, మేము మా తాతల కాలం నుంచో వాళ్ళ తాతల కాలం నుంచో మేము సాగు చేసుకుంటున్న భూమి మాకు ఉండాలా అనేటువంటిది మీరు అడుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ని వెనక్కి పొమ్మని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు 50,000 ఎకరాల అటవీ భూమి, 30,000 ఎకరాల ప్రజలు రైతులు సాగు చేసుకునే భూమి, మీ భూములు లాంటి భూములే అవి కూడా, కృష్ణానది పక్కన ఉంటుంది. ఖాళీ లేకుండా ఎట్లా మీ భూములు ఇప్పుడు పోయి వచ్చినాం పల్లెల మీద అంతా కూడా, మీ భూములు ఏ విధంగా పంటలు పండిస్తున్నారో అక్కడ రైతులు అదే విధమైన పంటలు పండిస్తూ ఉన్నారు దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి. ఆ కృష్ణానది ఒడ్డున్నే నేను రాజధాని కడతాను అని చెప్పి మా ముఖ్యమంత్రి కార్యక్రమం పెట్టాడు. 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఇంతవరకు కార్యక్రమం మొదలుగాల. ఇప్పుడు ఇంకొక 30,000 ఎకరాలు కావాలా అని చెప్పి మా ముఖ్యమంత్రి మళ్ళా డిమాండ్ చేస్తున్నాడు రైతుల్ని. ఆ రైతులు మేము ఇయ్యము అని చెప్పి మైకు పట్టుకొని ఊరు తిరిగి చెప్తున్నారు, మా భూములు తీసుకోవద్దు, మా భూములు ఇయ్యము అని. కారణం ఏమి అంటే దీంట్లో జరుగుతున్న ఒక పెద్ద కుట్ర. ఇప్పుడు అన్ని చోట్ల కూడా మన భూములన్నీ తీసేసుకుంటున్నారు. మనము, మన పిల్లలు, తర్వాత మన తరాలు, తర్వాత మన మీద ఆధారపడి భూములు లేనటువంటి వాళ్ళు కూడా ఈ భూమిని ఆధారం చేసుకొని బతుకుతున్నారు, దాంట్లో పని చేసుకొని. ఈ భూమి అంతా తీసేసుకుంటారు, ఊరు తీసుకోరు. భూమి తీసుకున్న తర్వాత ఊరు కూడా తీసుకుంటే R&R ఇవ్వాలా, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఇవ్వాలా. ఆ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఇవ్వకుండా ఊర్లు వదిలిపెట్టేసి భూములు మాత్రం తీసుకొని, ఆ భూములు కూడా చిల్లర డబ్బులకు తీసుకుంటున్నారు. నోట్లకు కాదు తీసుకుంటున్నది, చిల్లర డబ్బులకు తీసుకొని మన భూమి మీద ప్రభుత్వం వ్యాపారం చేయడము, లేకపోతే తీసుకున్నటువంటి పనికి కాకుండా ఇంకొక పనికి వాడుకోవడం అనేటువంటిది చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మా వెంకటరామరెడ్డి గారు చెప్పారు, లేపాక్షి దగ్గర 8,000 ఎకరాల భూమి తీసుకున్నారు, అది ఖాళీగా ఉంది, ఇంతవరకు ఏం చేయలే. దానికి పక్కన ఇంకొకటి హిందూపురానికి ఇంకొక వైపున ఒక 4,000 ఎకరాలు తీసుకున్నారు. అందులోనూ ఏమీ పరిశ్రమ రాలేదు, ఏమీ లేదు, అది కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు బెంగళూరులో ఉన్న HAL ఏదైతే ఉందో దాని విస్తరణ కోసము మేము భూమి సేకరించాలా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకొక గ్రామాల్లో మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇచ్చినట్లనే అక్కడ కూడా నోటీసులు ఇచ్చినారు. అయ్యా, ఇంతకు ముందు తీసుకున్న భూమే ఖాళీగా పెట్టినారు, అక్కడ మీరు చేస్తామన్న పని చేయలేదు, మరి ఆ భూమిలో మీరు కట్టకుండా లేదా ఆ భూమిలో పరిశ్రమ పెట్టకుండా మా భూముల్లోకి మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి ఈరోజు రైతులంతా అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఏమైతే అడుగుతున్నారో అదే విధమైనటువంటి మాట అడుగుతున్నారు. అంటే రాజధాని కట్టడానికి మా ముఖ్యమంత్రి 80,000 ఎకరాలు తీసుకొని దాంట్లో ఏమీ బిల్డింగులు కట్టలేదు. అదేవిధంగా 8,000 ఎకరాలు ఒక చోట, 4,000 ఎకరాలు ఒక చోట మీకు కర్ణాటక బార్డర్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కొడికొండ దగ్గర తీసుకున్నటువంటి భూముల్లో ఏమీ కట్టకుండా ఇప్పుడు HAL పరిశ్రమకు అదనంగా భూమి కావాలా అని చెప్పి మళ్ళీ తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఈ కుట్రను మనం గమనించినట్లయితే వాళ్ళు మన దగ్గర ఉన్న భూమి తీసేసుకోవడమే కాకుండా మనకు ఏమీ పని లేకుండా, అంటే మనం ఇప్పుడు 100 సంవత్సరాలుగానో లేదా కొన్ని తరాలుగానో నేర్చుకున్నటువంటి వ్యవసాయ విద్య ఏదైతే ఉందో, ఆ నైపుణ్యం ఏదైతే ఉందో, ఆ నైపుణ్యంలో నుంచి మనం బయటికి పంపిస్తే వేరే ఏం పని చేయలేము. ఇంకా బయటికి పోయి ఏమైనా పని చేయడానికి అవుతుందా? ఏమి సాధ్యం కాదు, మనకి ఇంకా బతకలేం. సో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుతో మనము మన తర్వాత తరాల పిల్లలు బతకడానికి వీల్లేని పరిస్థితులు, నాకు భూమే ఉండాలని చెప్పి మనము ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు దాటిపై 4వ సంవత్సరం కొనసాగిస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ప్రభుత్వాలు అనేటివి ఉంటే ఈ 3-4 సంవత్సరాల్లో ప్రజల యొక్క డిమాండ్ను గమనించి ఈ పాటికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది రద్దు చేసి ఉండాలి. ఈ పాటికి అది చేయలేదు. అందుకని ఈ సభ తరఫున లేకపోతే రైతులందరి తరఫున మేము ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఒక డిమాండ్ పెడుతున్నాం ప్రభుత్వానికి. ఈరోజు కర్ణాటక ప్రభుత్వానికి ఈ సభ ద్వారా ఏంటంటే,
మీరు ఏదైతే ప్రాథమికమైన నోటీస్ ఇచ్చినారో, ప్రిలిమినరీ నోటీసు, సెకండ్ నోటీసు, ముందు అవన్నీ కూడా శాశ్వతంగా రద్దు చేసేసి ఈ భూముల జోలికి రాము అని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు. తర్వాత వ్యవసాయం చేసే భూములు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవసాయం చేసేటువంటి భూముల్ని వేరే ఏ పనికి కూడా ఉపయోగించకూడదు. ఎందుకంటే పోతే ఏదో ఒక పంట ఉంది, ఖాళీ భూమి అయితే ఎక్కడ కనపడడం లేదు. దున్ని పెట్టినటువంటి భూమిలో మళ్ళీ ఇంకొక పంటకు రెడీ చేసుకుంటున్నటువంటిది. అంటే నిరంతరము ఒక పని నుంచి ఇంకొక పనికి, ఒక పంట నుంచి ఇంకొక పంటకు మారుతున్నారు. నీళ్లు ఎంత లోతులో పడతాయని రైతులను అడిగితే 1000 అడుగులు, 1200 అడుగులు, 1500 అడుగులు బోర్ వేస్తే అందులో నీళ్లు దొరుకుతాయి సార్ మాకు అని. అంత లోతు నుంచి నీళ్లు తీసి ఆ తీసినటువంటి నీళ్లను చిన్న గుంతలో ఒక ప్లాస్టిక్ పట్ట వేసి ఆ పట్టతో నీళ్లు నిలుపుకొని దాంతో పంట పండిస్తున్నారంటే ప్రపంచంలో ఇజ్రాయెల్ వాడు చాలా తక్కువ నీటితో పంట పండిస్తాడని చెప్తున్నారు. మన దేశంలో మన రైతులు పండిస్తున్నటువంటి దానికి ప్రచారం చేయకుండా ఇజ్రాయెల్ వాడు చేసిన దాన్ని చెప్పడం ఏంటి? అతి తక్కువ నీటితో అద్భుతమైన పంటలు చేసి అక్కడ చెప్తున్నాడు. ఆయన నగేష్ అనే రైతుతో మాట్లాడితే, నాకు పండించేటువంటి ద్రాక్ష అంతా కూడా మీ స్టేట్కే వస్తుంది సార్, విజయవాడకు పోతుంది, నాకు రైతులంతా కూడా మేము విజయవాడ మార్కెట్కే పంపిస్తాం మేము పండించే ద్రాక్ష అంతా అని చెప్తున్నాడు. అంటే మొత్తం ఈ దేశంలో ఎక్కడికి కావాల్సినటువంటి కాయగూరలు కానివ్వండి, లేకపోతే పండ్లు కానివ్వండి, పూలు కానివ్వండి, ఇతర పంటలు కానివ్వండి, పండించినటువంటి రైతులు మొత్తం దేశానికంతా కూడా ఇది చేస్తున్నాడు. తాను ఒక్కడే తినడంలే, 10 మంది కడుపులు నింపేదానికి చేసేటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పి నేను ఈరోజు భావిస్తూ ఉన్నా. అందుకని ఈ సభ మీరు ఏదైతే చేస్తున్నారో ఈ సభకు మా ఆల్ ఇండియా సంస్థ ఢిల్లీ నుంచి మాకు సమాచారం వస్తే ఆ సమాచారం మేరకే మేము ఈరోజు అదే పనిగా ఇక్కడికి మీకు మద్దతు తెలపడానికనే వచ్చినాం. మీరు చేసేటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమం, ఒక డెమోక్రాటిక్ మూమెంట్. మేమంతా కూడా ఈ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ సభ పైన లేకపోతే ఈ రైతుల పైన ప్రభుత్వం చేసేటువంటి ఏ విధమైనటువంటి చర్యలైనా సరే, దాడి అయినా సరే అవన్నీ కూడా ఖండిస్తూ ఈ రైతుల భూములన్నింటినీ కూడా వాళ్ళు పంటలు పెట్టుకునే దానికి కావలసినటువంటి వసతి ప్రభుత్వమే కల్పించాలా, రక్షణ ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఇవ్వము మా భూములు ప్రభుత్వానికి, ఇవ్వము మా భూములు ప్రభుత్వానికి, ఇవ్వము మా భూములు ప్రభుత్వానికి.